నేను పెట్టుకుంటే నేను మాస్క్ తీస్తా. పెట్టుకున్నారా? మనము ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు చెప్పులు ఎలా ఉపయోగపడతాయో మాస్క్ కూడా అంతే ఉపయోగపడాలి. మాస్కులు లేకుండా బయటికి రాకూడదు. అది అంత మంచిది కాదు. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, ప్రశస్తమైన సమయంలో మనము వచ్చి ఉన్నాం. దైవ వర్తమానంలోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19:16 వాక్యాన్ని మనము చూద్దాం. మత్తయి సువార్త 19:16 చదువుతారా త్వరగా? ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందుటకు, నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏ మంచి కార్యాన్ని చేయాలి? అందుకు ఆయన మంచి కార్యాలను గూర్చి, అసలు నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, ఇక్కడ మంచి కార్యాలు చేయడానికి నేనేం చేయాలి? ఈరోజు దేవుని మధ్యలోకి వచ్చిన మనం, దేవుని పిలుపుని అందుకున్న మనం, నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ప్రభు దగ్గర ఏమడుగుతున్నామంట? నీ దగ్గర మంచి విలువను పొందాలంటే, నీ దగ్గర నేను ఆశీర్వాదాలను పొందుకోవాలంటే నేను ఏ కార్యాలు చేస్తే నువ్వు ఇస్తావు నాకు? ఏ కార్యాలను ఇస్తే నా జీవితం ధన్యమవుతుంది? ఏ కార్యాలు చేస్తే నా బ్రతుకు శిథిలమైపోకుండా ఉంటుంది? ఏ కార్యంలో నేను ఇంక్లూడై ఉండాలి? ఏ కార్యాన్ని బట్టి నేను సంతోషించాలి? ఈ యవనస్తుడు ఆస్తిని సంపాదించాడు, కానీ లోకపరమైన జ్ఞానాన్ని మాత్రం సంపాదించలేకపోయాడు. ఆస్తిని సంపాదించుకున్నాడు, దేవుని వాక్యాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఆస్తిని సంపాదించాడు, ఆస్తిని సంపాదించిన ఈ వ్యక్తుడు ప్రభు దగ్గర ఆత్మను పొందలేకపోయాడు. ఇక్కడ అంటున్నాడు మంచివి చేయాలి. భక్తుడు అంటాడు కదా, మంచి కొంచెమై నాలో లేదు, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ ఆ ఆశ నాకు కలుగుతుంది, కానీ అసలు చేయడానికి మనసు మాత్రం. నేను నీ రాజ్యాన్ని సంపాదించాలంటే, నీ నీతిని నెరవేర్చాలంటే, నీ చిత్తానికి నేను పాత్రుడు అవ్వాలంటే నేనేం చేస్తే నిలబడగలను? ఆస్తి ఉన్నది, సమస్త కోరికలు ఉన్నాయి, కానీ నీ ఆత్మను పొందుకొని జీవించే మంచి నాలో మాత్రం లేదు. ఏదో ఊగులాడుతూ ఉంటాం, ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, ఏదో కాలాన్ని యాత్ర చేస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం, కానీ పరిశుద్ధుడైన దేవుని వాక్యమును విని దాని ప్రకారంగా గైకొని నడిచే భక్తి మాత్రం మన జీవితాల్లో లేదు. అతను భక్తుడు అంటున్నాడు కదా, మంచిగా ప్రకటన చేయబడుతున్న నీ వాక్యమును నా మదిలో నేను నిలుపుకోలేకపోతున్నాను. ఏం చేయలేకపోతున్నాను? నిలుపుకోలేకపోతున్నాను. దాన్ని నా జీవితానికి పదులు పెట్టుకోలేకపోతున్నాను. ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలా మంది బ్రతుకుల్లో, చాలా మంది ఆధ్యాత్మిక జీవిత తరుణంలో ఏదో సంపాదిద్దామని పరిగెత్తుతున్నాము, కానీ ఏమి సంపాదించాలో, ఏమి సంపాదించుకుంటే పరలోక రాజ్యం వస్తుందో ఆ విషయం తెలుసుకునేసరికి కాలము ముగించబడుతుంది. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఆస్తిని సంపాదించాడు, ఉపయోగం ఉందా? అహాన్ని సంపాదించుకున్నాడు, ఉపయోగం ఉందా? ధనధాన్యాలు, వస్త్ర వైడూర్యాలు సంపాదించాడు, కానీ దేవుని వాక్యాన్ని సంపాదించుకోలేకపోయాడు. వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నేను సమస్తాన్ని సంపాదించాను, కానీ మంచిని ప్రకటన చేయడానికి నేనేమి సంపాదించాను? మంచిని ప్రకటన చేయడానికి నేను ఏమి విత్తాలి? ఈరోజు మన
జీవితము ఆ విధంగా శిక్షించబడిపోతూ ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, ఆస్తి నీ దగ్గరికి రాదు, అగ్రతలు నీ దగ్గరికి రాదు, ప్రతివర్గం నీ దగ్గరికి రాదు, నీ తోడుకులు నీ వారు నీ దగ్గరికి రాదు. ఒకనొక సమయంలో నేనే నీకు తోడుగా ఉండాలంటే నన్ను సంపాదించుకోకూడదు, ఆస్తిగా నన్ను భావించు. నా సన్నిధిలో గడిపినప్పుడు నీవు ఆస్తి పరుడుగా మారుతావు. నన్ను సంపాదించుకోకుండా ఏదో సంపాదించుకోవాలనుకుంటే నీ జీవితము ఆ ఏదో సంపాదించుకున్న దగ్గరే ఉండిపోతుంది. ఏదో వచ్చినప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వాక్యం. లూకాసు వార్త 9:25 త్వరగా చదవండి. ఒకడు లోకమంతయు సంపాదించి లోకమంతా సంపాదించుకున్నా తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము? అసలు వాడికి ఏంటి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకున్నాడు, లోకంలో ఉన్న సంపాదించుకున్నవన్నీ లాభముగా ఎంచుకున్నాడు, తర్వాత మళ్ళీ వాటిని నష్టముగా ఎంచుకున్నాడు. అసలు వాడికి లాభం ఏంటందులో? ఎందుకు సంపాదించుకోవాలి? ఎందుకు నష్టంగా ఎంచుకోవాలి? అసలు వాడు సంపాదించడానికి ఆశ ఎందుకు పెట్టాలి? సంపాదించుకున్న తర్వాత ఎందుకు నష్టపరుచుకోవాలి? క్రీస్తుని ఎదిగిన మనము, క్రీస్తు స్వరూపంలో ఉన్న మనము, దేవుని దైవ దర్శనం కొరకు పిలువబడిన మనము ఈరోజు ఏమి సంపాదించుకుంటున్నాం? కేజీలు క్యాలరీలు వాక్యము సంపాదించుకోవాలి, కానీ ఏదో సంపాదించుకోవడానికి మాత్రం ఆశలు పొందుకుంటున్నాం. ఈ లోకంలో మానవాడికి సమస్తము ఉన్నాయి, దేవుని వాక్యమును హృదయం ముందు పెట్టుకునే హృదయం మాత్రం లేదండి. వాక్యం చెప్తుంది, నా దగ్గరకు వచ్చి ప్రభువా నేను నిన్ను సంపాదించుకోవాలనుకుంటున్నాను, మరి నాకు ఆస్తిగా నిలబడగలవా అని అడిగే మనసు చాలా మంది బిడ్డలు కోరుకోవట్లేదు, కోరుకోలుగా అరుగైపోతున్నారు. కింద వచనంలో చదువుతారా? అదే లూకాసు వార్త. నష్టము సమకూర్చుకున్నట్టు అతనికి ఏమి లాభము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడు వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దేవదూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ మానవుడు దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి సిగ్గుపడితే, ఈ లోకాన్ని సంపాదించుకున్న వారు మాత్రము దేవుడు వచ్చినప్పుడు, దేవుని దేవదూతలు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన మహిమ స్వరముతో కప్పబడి వచ్చినప్పుడు మాత్రం సిగ్గుపడతాడట. భూమి మీద ఉన్నప్పుడు నేను సమస్తాన్ని సంపాదించుకుంటుంది, కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అన్నిటినీ విషపరుచుకుంటుంది, పోగొట్టుకుంటుంది. కానీ ఖ్యాతి గలదేమిటో, రమ్యమైనదేమిటో, నా జీవితాన్ని నిలబెట్టేది ఏమిటో నన్ను అప్పుడు జ్ఞానముగా నేను ఎంచుకోలేకపోయాను, నేను జ్ఞానాన్ని అభ్యసించలేకపోయాను. కానీ ఇదిగో సిగ్గుపడుతున్నాను. మనుష్య కుమారుడు వచ్చినప్పుడట సిగ్గుపడ్డారు. ఆనాడు ఆది అపోస్తలులు దేవుని వాక్యము కొరకు ప్రాణత్యాగం చేశారు అంటే ఆయన సంపాదించుకున్నారు. ఈరోజు మనము ఎవరిని సంపాదించుకుంటున్నాం? యూదులు, మత గురువులు, తత్వవేత్తలు, బోధకులు, సిద్ధాంతకులు ఆయన సంపాదించుకోలేదు కాబట్టి ఆయన చూసి ఆయన మీద నిందలు మోపి సిలువలు వేశారు. మతాధిపతులు అంటారు కదా, నేను ధర్మశాస్త్రాన్ని ప్రకటన చేస్తున్నాను, కానీ దాన్ని మాత్రం నేను పాటించట్లేదు. అక్కడే దేవుని కోపం వచ్చింది. నువ్వు ప్రకటన చేస్తున్నావు, కానీ ప్రకటన చేయబడిన మాటను మాత్రం నీవు పాటించట్లేదు. ప్రవర్తన చాలా ముఖ్యమైనది. ఏది చెప్పామో అదే పాటించాలి. మనం పాటించి ఇతరులకు చెప్పినప్పుడు అది దైవ దృష్టికి నీతికరంగా ఉంటుంది. మనం ఏమి చెప్పామో మర్చిపోయి ఇంకొకటి పాటిస్తే పరలోకం వస్తుందా? ఈ లోకంలో ఉన్నప్పుడు శతకోటి ఆలోచనలు వస్తాయి, ఏదేదో కాపాడుకోవాలనుకుంటాం, కానీ చివరికి కాపాడుకునే స్థాయి వచ్చిన వెంటనే అసలు ఏమి కాపాడుకోవాలో మాత్రం మనకు అర్థం కాదు. ఇప్పుడు ప్రాణాన్ని
ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక వ్యక్తి 22 కోట్లు పెట్టాడంట. ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్కి అయిన ఖర్చు 22 కోట్లు. నైజీరియాలో కాపాడుకోగలిగాడా? 22 కోట్లు అయిపోయిన తర్వాత కూడా అతడు ప్రాణాన్ని విడిచిపెట్టేశాడట కోవిడ్ వల్ల. ఇప్పుడు మానవుడు ఎక్కడికి పరిగెత్తుతున్నాడు? తనకు కలిగినది కాపాడుకోవాలని పరిగెత్తుతున్నాడు. కానీ ఆయన పిలిచిన వెంటనే దాన్ని వదిలిపెట్టేయాలి. ఈరోజు లోకంలో డబ్బుందని ప్రాణాన్ని కాపాడుకోవడానికి 22 కోట్లు పెట్టారు. మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్న అవకాశాలు ఏంటి? నీ దగ్గర ఉన్న విలువలేంటి? ప్రభువా, నేను ఈ మంచి పని చేశాను, నన్ను ఒక్కసారి చూడవా అని అడగవా? ఉదయం లెగిసిన దగ్గర నుండి ఏదో జరిగిపోయి నీ జీవితము ముగించబడుతుంది, సాయంకాలం అయిపోతుంది. కానీ ఏం చేస్తున్నావు అని వెనక్కి తిరిగి చూస్తే మాత్రం మన వెనక ఏమీ ఉండదు. నేనేం చేశాను అనుకుంటా. ఈరోజు 1 గంట ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది అని వెనక తిరిగి చూసేవాడు ఎవరైనా ఉన్నాడా? చేశానా లేదా ప్రభు సన్నిధిని ఎగ్గొట్టానా? ఈరోజు చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు చెప్తున్నాడు కదా, ఇదిగో నా కొరకు 1 గంట గడుపున స్థానం ఏమైనా ఉందా నీ దగ్గర? 1 గంట సేపు నాతో కూర్చున్న స్థానం ఏమైనా ఉందా నా దగ్గర? ఉంటే నువ్వు నన్ను అడగడానికి, నేను నీకు చెప్పడానికి అవకాశం. రాజు దగ్గరికి వెళ్ళావు, రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజాకు చెప్పిన పని నేను చేశాను కాబట్టి నేనేం అడుగుతాను, నువ్వు నాకు అది ఇవ్వమని అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన పని చేయలేదనుకో, తీసుకెళ్ళి చెరసాలు వేసి కొడతాడు. చెప్పిన పని చేయకుండా వచ్చి బలాదులు తిరిగి నా దగ్గర వచ్చి ఇది కాదు ఇంట్లో పేరెంట్స్ కూడా అంతే కదా. చెప్పిన పని చేస్తే ఆ వ్యక్తి, ఆ కొడుకు మంచోడు. చెప్పిన పని చేయకుండా బలాదులు తిరిగి ఏమంటాడు, వీడు చెడిపోయాడు అంటాడు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుడు చెప్పినట్టు వింటున్నామా? దేవుని వాక్యానికి లోబడ్డామా? నీవు ప్రభువుకు రిక్తుడిగా మార్చుకోవాలి. పేతురు అంటాడు కదా, ప్రభువా నేను నీలాగా ఈ నీళ్ళ మీద నడవాలంటే ఏం చేయాలి అలాంటి విశ్వాసం ఒకటి ఉంచు, సమస్తము నెరవేర్చబడుతుంది. నడుచుకుంటూ వస్తున్నాడు, వెంటనే ప్రభు అంటాడు, పేతురు కిందకు చూస్తాడు, ఆ జలప్రలయంలో ఏం చేస్తాడు? మునిగిపోతూ ఉంటే ప్రభు అంటాడు, నీలో అవిశ్వాసం సంభవించిందిరా. ఏంటంట? చెప్పండి. అవిశ్వాసం మానవులం కదా అవిశ్వాసం వచ్చింది. నీలో అవిశ్వాసం సంభవించిందిరా. ఎవడైనా సరే విశ్వసించి నా దగ్గరకు వస్తే నా నీతిని, నా రాజ్యాన్ని నెరవేరుస్తాడు. లేకపోతే దేవుని చిత్తానికి అతడు ప్రీతి పాత్రుడు అవ్వడు. చివరిగా మాట చదివి నేను ముగించేస్తాను. నీవు ఏమి సంపాదించుకుంటున్నావు? ఇది నా అంశం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వాక్యం. 2వ రాజులు 5:26. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేదునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేదునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయము. ప్రైజ్ ది లార్డ్. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు
ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమాన్నకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ఎవరండి? ఏది సంపాదించుకోవాలని పరిగెత్తాడు? ధనాన్ని సంపాదించుకోవడానికి విర్రవీగుతూ పరిగెత్తాడు. దైవ సేవకుడు ప్రార్థనలో కూర్చోడాలంటే వీడికి వచ్చిన రాజు ఎలుపుది ఆలోచన. రాజు వచ్చి తనకు కలిగిన కుష్ఠంతటిని పోగొట్టుకున్నందుకు దైవ సేవకుడికి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ధనాన్ని, వస్త్ర వైడూర్యాలను ఇవ్వడానికి వచ్చాడు. అయితే యాజకుడు అన్నాడు, ఇది నా తండ్రి చిత్తము కాదు, ఇదేమి నా తండ్రి నా దగ్గర ఆశించట్లేదు, నాకు ఇవ్వద్దు అని అన్నప్పుడు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోమన్నప్పుడు 2 సార్లు అడిగాడు, 3 సార్లు అడిగాడు. ఎన్నిసార్లు అడిగినాడు ఆలోచన అదే. నయమాను తీసుకుని వెళ్తున్నాడు. వెళుతూ పొలిమేర కూడా దాటలేదు. ఈయన ఎవరు? గెహాజీ వెళ్ళి, రాజా మా సేవకుడు అక్కడ అలా అన్నాడేమో, మళ్ళీ తీసుకొని రమ్మన్నాడు, అవన్నీ నాకు అని అన్నాడు. ఎవరి మీద నిందన మోపాడు? ఇప్పుడు దైవ సేవకుడి మీద మోపాడు. వెళ్ళాడు, ఇతనికి తీసుకోవాలని ఆశ ఉంది, తీసుకున్నాడు. పోయి ఎవరి పేరు చెప్పాడు? యాజకుడి పేరు చెప్తే ఇస్తాడు. ఇతని ఇస్తాడా? ఇతని వల్ల కృషి పోయిందా? ఇతను మోకరిస్తే పోయిందా? వెళ్ళి అనగానే వెంటనే వాడు తెచ్చినవన్నీ సమర్పించినప్పుడు భద్రంగా ఇంటికి వెళ్ళి దాబెట్టుకొని ఏమి తెలియని నంగనాసిలాగా వచ్చి కూర్చున్నాడు యాజకుడి పక్కన. అప్పుడు అడుగుతున్నాడు, రే ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? చాలా సార్లు దైవ సేవకులు గర్తిస్తారు, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అని అంటే మనం అంటాము, ఈయనకి పని పాట లేదు, నేను ఇక్కడే ఉన్నా కదా, ప్రార్థనలోనే గడుపుతున్నా కదా. ఇలాంటి సంభవాలు ఉపవాస ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు ఉంటాయి కదా, అప్పుడు జరిగింది. నేను ఇక్కడే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు వెళ్ళి గెహాజీ దగ్గర అతను తెచ్చిన ఆభరణాలు, బహుమతులన్నింటినీ నీ ఇంట్లో దాబెట్టుకొని వచ్చావు. అప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నేను వెళ్ళలేదు. అతనికి వచ్చిన కుష్టి నేను వెంటనే నీ మీద వారు దాకా అని మంచు వలె మనిషినంతటిని కుష్టి రోగిగా చేసిందండి. మీరు గమనించండి, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు దేవుని ఆత్మ మీ వెంట రాదా? కంపల్సరీ వచ్చింది. ఎలా ప్రూవ్ చేయమంటారా? నీ ఆత్మ గర్తించింది, ఇది నా దేవుని చిత్తము కాదు. మనసు ప్రేరేపించిన, మనసు కావాలని ఆశపడ్డా సరే ఆత్మ ప్రేరేపించి ఉండదండి, ప్రేరేపించదు, గర్తిస్తుంది. ఇది నా దేవుని చిత్తమా కాదు, ఇది నా దేవుని చిత్తము కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు. ఒక రోజు ఒక దొంగతనానికి వెళ్ళినప్పుడట శరీరం సహకరించింది కానీ మనసు చెప్పుకుందంట, ఈ ఇంట్లో దొంగతనం చేస్తే రేపు నువ్వు చస్తావా అందంట. అయినా సరే దొంగతనం చేశాడు, రేపటి దినాన చనిపోయాడు. మనసు ఏం చేసింది? నీవు నీతిమంతుడవైతే, పరిశుద్ధుడవైతే, న్యాయవంతుడవైతే, దేవుని ఎదుట విరిగి నలిగిన హృదయం సమర్పించుకున్న వాడివైతే నీ మనసు గర్తిస్తుంది. అసలు పాపాత్ముడు అయితే నీ మనసు ఎందుకు గర్తించింది? మొదటి నుండి పాపం చేస్తూ ఇక్కడ చెప్తున్నాడు, ఇది మనం వెళ్ళినప్పుడు నా ఆత్మనితో రాలేదా? కొన్నిసార్లు మరణాస్థితికి వెళ్ళినప్పుడు దైవ సేవకు గర్తించిన మాటలు గుర్తుకొచ్చి అప్పుడు మా ఆత్మ మీతో రాలేదా? ఇప్పుడు దైవ సేవకులు ఎవరున్నారు? ఎవరన్నా మాట? ఎలీషా అన్నాడా? దేవుడు అన్నాడు. ఏమని? నేను వెళ్ళినప్పుడు
నా ఆత్మ నీతో రాలేదా? ఇప్పుడు దైవ సేవకుడిలో నా ఆత్మ ఎవరిది? నిన్ను స్వార్థాన్ని పూర్తించుకోవాలి అనుకున్న ఆత్మ ఎవరిది? సాతాను గాడిది. తెలియ చెప్తున్నాడు, నువ్వు వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? వచ్చింది. నన్ను ఏం చేసినా తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా. యాజకుడికి తెలియకుండా, యాజకుడికి చెప్పకుండా పరాయి అయిపోయి బ్రతికేద్దాం అనుకున్నావు. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు నా ఆత్మ నీతో వచ్చింది. నువ్వేం పని చేసినా సరే దేవుని ఆత్మ నీతో అనునిత్యము ఉంటుందండి. ధనాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళాడు, ఏదో ఊరక దాబరాగా వచ్చింది అంటే కష్టపడిన సొమ్ము కాదది, దుబారాగా వచ్చిన సొమ్ము. దాన్ని చూసి నిర్ణయించాడు, కుష్టి తెచ్చుకున్నాడు. ఈరోజు నువ్వు దేన్ని చూసి నిర్ణయిస్తున్నావో అదే నీకు సంభవిస్తుంది. ఈరోజు నువ్వు దేన్ని చూసి ఇదిగో గొడవ పెడుతున్నావో, లేకపోతే ఆలోచన చేస్తున్నావో, లేకపోతే నీ మనసులో ఆడబెడుతున్నావో అదే నీకు సంభవిస్తుంది. కానీ నీవు అనుకున్నది ఏది జరగదండి. గెహాజీ ఏం చేశాడు? వెళ్ళాడు, తనము అన్నాడు, కుష్టిని తెచ్చుకున్నాడు. జీవితాంతము కుష్టితో బతికాడు. ఈరోజు నీ ఆధ్యాత్మిక జీవిత విధానంలో ఈరోజు ఏమి సంపాదించుకోవాలనుకుంటున్నావో, నీవు ఏది ఎక్కువగా ఆశపడితే దేవుని సన్నిధి కాకుండా, దేవుని సన్నిధికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా ఏది ఎక్కువగా ఆశపడితే అదే నీకు సంభవిస్తుంది, అదే నీకు వర్తిస్తుంది. ఆ మాట చాలా జాగ్రత్తగా మనం గైకొనాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం ఏది ఆశిస్తామో అది మంచి అయితే మంచి జరుగుతుంది, కీడును ఆశిస్తే కీడు నీకే వెంటుండి జరుగుతుంది. కాబట్టి ఇది దైవ చిత్తము కాదు. గెహాజీ దేవుని దగ్గర నిందితుడు అయిపోయాడు. ఎందుకు? ధనాన్ని సంపాదించుకోవడం ఆశపడ్డాడు, పుష్టిని సంపాదించుకున్నాడు. వెళ్ళి నయమాను బట్టి పుష్టిని మంచు అని పొందుకున్నాడు. జీవితాంతం బాధపడ్డాడు. ఈరోజు నీ బట్టి స్థితిలో ఉన్నావు, జాగ్రత్త. దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తాడు. క్షమించాలని ప్రార్థన చేసుకున్నావు అనుకో, దేవుడు క్షమిస్తాడు. నీవు నీ నోటి నుండి ఏమి అంటావో అదే నీ జీవితంలో జరుగుతుంది. కానీ నువ్వు ఏది ఆశిస్తే అదే నీ జీవితంలో జరుగుతుంది. నాకు ఆశీర్వాదం కావాలనుకుంటే రెండంతల ఆత్మ ఏలియాను ఎలీషా ఏ విధంగా వర్తించిందో నీకు కూడా ఆ విధంగా వర్తిస్తుంది. దేవుని మాటలు నీ వినికిడిలో ఉంచునుగాక. ఆమె ఒకరిద్దరు చిన్న ప్రార్థన చేసుకొని తదుపరి బలారాధన కార్యక్రమంలో పొందాం. ఒకరిద్దరు అందరూ ప్రార్థన వెళ్తారు. స్తోత్రం 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 స్తోత్రం. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించు చూడని. నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించు చూడని. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిలా బ్రతికించు చూడని. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వలనే
బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశల బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ప్రసరించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని, పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశల బ్రతికించుచున్నది. ప్రభువా, నిరంతరము నీతో కలిసి జీవించాలని అనుకుంటున్నాను. ఒక్కసారి మా దీన పరిస్థితిని, మా దీన శరీరము దీనాత్మతోను నీ వైపు చూస్తున్నామయ్యా. మా వైపు చూడవా, ఒక్కసారి మా వైపు నీ కనుదృష్టిని మళ్ళించవా అని ప్రభుని అడుగుతావా? అయ్యా, నిరంతరం నీతోనే ఉండాలని ఆశపడుతున్నాం. ప్రాణేశ్వరుడా, సర్వేశ్వరుడా, నాయకుడా, నీకే స్తోత్రం అని ప్రభుని ఒక్కసారి హృదయం తెలిసి ప్రభుని ఆహ్వానం పలికితే దేవుడు ఇదిగో చీకటి కమ్మిన మబ్బు వంటి నీ హృదయాన్ని ఇదిగో తన ఆత్మతో నింపబోతున్నాడు. ఇదిగో 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 శిథిలమైపోయిన నీ జీవితాన్ని దేవుడు తనపై వర్షం కురిపించినప్పుడు తన పరిశుద్ధ ఆత్మను కుమ్మరించబోతున్నాడు. ఒక్కసారి ప్రభుని హృదయంలో విశ్వసించి ఇదిగో ప్రభుని హృదయం ఆహ్వాన పలుకుతావా? ప్రార్థన. ప్రభాపూర్ణుడా, పరిశుద్ధుడైన దేవా, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయంలో కొద్ది మాటలు మీ బిడ్డలతో పంచుకోవడానికి మీరు చూపిన అనుకూలమైన తరుణం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీనులను, పాపులను, యోగ్యత లేని వాళ్ళకు అయ్యా నీ శిలువ ఎత్తుకు వచ్చి శరణ చచ్చి ఉన్నారు. ఒక్కసారి మా మొదలు వింటావా? మాతో మాట్లాడతావా? మీ యొక్క ప్రేమపూర్ణమైన నీ హృదయంలో మాకు సమర్పిస్తావా? ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా, నీకు వందనాలు. ఇదిగో మేము వేటిని చూసి ఏమి సంపాదించుకోవాలనుకుంటున్నామో మా ఆలోచనలు తండ్రి తుడిచివేయండి. మీ ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. నాలో మాలో ఈ ప్రజావాహిని ద్వారా ఇప్పటి వరకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు పరిశోధన చేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన పరిశుద్ధులు అందరినీ మీరు పేరు పేరును ఆశీర్వదించండి. ఇప్పుడు చేత నింపండి, కరోనాను కట్టడి చేయండి. ఏ తెగులు గుడారము సమీపించకుండా సహాయం చేయండి. అయ్యా స్తోత్రాలు. వినయముతో మితమీరకుండా
కార్యము చేయి దేవుడి వైపు చూస్తూ మొరపెట్టుడి అని అన్నావు కదా. అయ్యా ఒకవేళ తండ్రి మేము అలాగున్నాము, ఓమిత్రాన్ ఇదిగో మితమీయకుండా ఇదిగో ప్రభువా కార్యము చేయి నీ వైపు వద్దకు వచ్చి మా ప్రాణాత్మ దేహాలు తండ్రి పరిశుద్ధపరచుకునేలాగా సహాయం చేయండి, ఉపకారం చేయండి. అయ్యా నీ చిత్తానికి లాభం ఉంచుకొని వారమంతా నీ సజీవ రెక్కలతో మమ్మల్ని కాచి కాపాడు. ఈ దినాన్ని చూడడానికి అవకాశం ఇచ్చావు, అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి బిడ్డలుగా గృహాలకు వెళుతున్నప్పుడు పేరు పేరు ప్రతి బిడ్డకు ఆశీర్వదించి పంపవచ్చు. ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుని బలారాధన కార్యక్రమంలో తోడుగా ఉండదు. నీ రక్తము మాకు ఉచితంగా రాదు ప్రభువా. ఇదిగో ఇదిగో ప్రభువా, ఇదిగో కష్టపడి వచ్చింది ప్రభు. నీ జీవితం నీ శరీరము శిథిలమైపోయింది, రక్తధారణ వలె తండ్రి అది సాధు వలె గుణపడింది ప్రభువా. మీరెంతో వేధించి మీరెంతో ప్రభువా ఇదిగో కన్నీరు గురించి మీరెంతో బాధపడి మీ జీవితాన్ని మీ ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేసి ఇది మాకు ఉచితంగా రాలేదు ప్రభువా. మేము దాన్ని ఉచితంగా తండ్రి ఇదిగో అనాలోచనంగా తినకూడదు. జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అయ్యా. స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన ఏకీభవించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, పేరు పేరున దీవించి వాళ్ళని స్వస్థపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి దేవుని ప్రేమ, మన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని విశ్వాస సకల పరిశుద్ధ ప్రభు రాకడ పర్యంతం వరకు దేవుని ఆత్మ సదాకాలము తోడైయుండును గాక. గాడ్ బ్లెస్ యు. మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉచితమైన మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఈ వారం చిన్న 2 మాటల సాక్ష్యాన్ని నేను చెప్తాను. గత దేవుని బిడ్డలారా, గత వారం అంతా నేను జర్నీలోనే ఉన్నాను. చిలకలగూడలో ఒక దైవ సేవకుడు చనిపోయిన ఎస్ఎన్ గారితో నడిచిన వ్యక్తి చనిపోయారు. అయితే 4వ తారీఖు అతను భూస్థాపితం చేశారు. ఆ తర్వాత మొన్నటి దినాన ఒక వ్యక్తి చనిపోయారు. ఆ కార్యక్రమంలో ఆ ప్రాంత పరిసర ప్రాంతాల్లో దేవుని సువార్తలు వాడబడుతున్నా. నిన్న జర్నీ చేసుకొని వస్తూ ఉన్నప్పుడు చల్ల గాలికి అనారోగ్యం సంభవించింది. రాత్రి భయంకరంగా ఉంది నా పరిస్థితి. ఫ్రెండ్స్ ఎవరు లేరు, రూమ్లో ఒక్కడే ఉన్నాను. 2 ముక్కులన్నీ మూసుకుపోయాయి. శ్వాస తీసుకోవాలంటేనే కష్టంగా ఉంది. జర్నీ చేసి వచ్చాను, ఒక ముద్ద తిని పడుకున్నాను. నిద్ర పట్టట్లేదు, శ్వాస తీసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఏం చేయాలి ప్రభువా, రేపు ఉదయము మీ మందిరానికి నేను వెళ్ళాలి, ఖచ్చితంగా నేను వెళ్ళాలి అని ప్రభుని అడిగినప్పుడు దేవుడు కొంచెం ఫ్రీడాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి ఈ మధ్య నేను మీ మధ్యకు వచ్చి ఉపదేశం ఇవ్వడానికి ప్రభు కృప చూపాడు. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను అనునిత్యము ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ కరోనా బారి నుండి కాపాడుగాక. ఈ సమయాన్ని సహోదరులకు ఇస్తున్నాను. తదుపరి మన అందరం బలారాధన కార్యక్రమంలోకి వెళ్దాం. హృదయపూర్వకమైన కానుకలు ప్రభు పరిచయం సమర్పించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.